హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫాలోవర్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అనేది రానుంది. మరి దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా మీకు వన్ బై వన్ ఒక్కొక్కటిగా అందించే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మొదటిగా 2025 సంవత్సరం ఈ 2025 సంవత్సరంలో మ్యాక్సిమం సెప్టెంబర్ లేదా అక్టోబర్ కానీ అక్టోబర్ కానీ ఈ నెలలో ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అనేది ఏపీపీఎస్సీ నుంచి వస్తుంది. ఇక్కడ ఎండోమెంట్ ఆఫీసర్స్ మొత్తం 137 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎండోమెంట్ ఆఫీసర్స్ లాస్ట్ నోటిఫికేషన్ 2021 సంవత్సరంలో వచ్చింది. చివరి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందండి? 2021 సంవత్సరంలో చివరి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అప్పుడు 2021 సంవత్సరంలో 60 పోస్టులతో నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో ఫ్రెష్ వేకెన్సీస్ 40, క్యారీ ఫార్వర్డెడ్ వేకెన్సీస్ 13, మొత్తం 60 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. అది చాలా చిన్న నోటిఫికేషన్, తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. అంటే 60 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఫ్రెష్ వేకెన్సీస్ 40 మాత్రమే ఫ్రెష్ నోటిఫికేషన్, ఇది ఫ్రెష్ వేకెన్సీస్. మిగిలిన 13 క్యారీ ఫార్వర్డెడ్ వేకెన్సీస్. ఎలా చూసినా కూడా 60 పోస్టులు చాలా తక్కువ పోస్టులు. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం మీద 13 జిల్లాలకి 60 పోస్టులు అనేవి చాలా తక్కువ. నోటిఫికేషన్లో ఏదో వెయ్యాలని చెప్పి వేసారు తప్పించి తక్కువ పోస్టులు. పైగా అవి కూడా ఏంటంటే గ్రేడ్ 3 పోస్టులు. ఇవి కూడా గ్రేడ్ 3, నాట్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు అంటే ఎక్కడైంది 2021 సంవత్సరంలో ఇక్కడ 60 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్క జిల్లాకి 4 పోస్టులు వచ్చాయండి. ఒక్కొక్క జిల్లాకి 4 పోస్టులు వచ్చాయి. అత్యధికంగా గరిష్టంగా ఈస్ట్ గోదావరి జిల్లాకి 8 పోస్టులు వచ్చాయి. మరి ఈసారి 137 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఒక్కొక్క జిల్లాకి అట్లీస్ట్ 12 పోస్టులు కూడా వస్తాయి. 12 పోస్టుల వరకు ఉండొచ్చు. ఓపెన్ కేటగిరీలో ఇంచుమించు ఒక 3 పోస్టులు ఉంటాయి. ఓపెన్ కేటగిరీలో 3 పోస్టుల వరకు ఉంటాయి. ఇది అయితే 2021 సంవత్సరంలో కేవలం 60 పోస్టులు మాత్రం వచ్చాయి. అది కూడా గ్రేడ్ 3 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. కానీ ప్రస్తుతం 2025 సంవత్సరంలో 137 పోస్టులతో వస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్లో గ్రేడ్ 3తో పాటు గ్రేడ్ 1 పోస్టులు కూడా ఉన్నాయి. గ్రేడ్ 3తో పాటు గ్రేడ్ 1 కూడా ఇక్కడ భర్తీ చేస్తున్నారు. అయితే గ్రేడ్ 3 అవనియండి, గ్రేడ్ 1 అవనియండి, ఏ గ్రేడ్ అయినా కూడా ఇవి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనే విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే గెజిటెడ్ హోదాతో కూడినటువంటి పోస్టులు. మాస్టారు గెజిటెడ్ హోదా అంటున్నారు కదా, ఎటువంటి హోదా ఉంటుంది అంటే ఎండోమెంట్ ఆఫీసర్ ఎటువంటి విధుల్ని కలిగి ఉంటాడు అన్న విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే చూడండి, విధులు ముఖ్యంగా ఏంటంటే తాను భక్తులు
అంటే ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ పాయింట్, నువ్వు ఎండోమెంట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన తర్వాత, జాబ్లోకి సెలెక్ట్ అయిన తర్వాత నీకు 5 నుంచి 8 దేవాలయాలు హ్యాండ్ ఓవర్ చేస్తారు. 5 నుంచి 8 టెంపుల్స్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. 5 నుంచి 8 టెంపుల్స్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఆ టెంపుల్స్కి భక్తులు వస్తూ ఉంటారు. ఆ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లని పర్యవేక్షిస్తూ ఉండాలి. భక్తులకి ఏర్పాట్లని కల్పించడం, అసౌకర్యానికి గురి కాకుండా చూస్తూ ఉంటారు. చాలా ప్రదేశం అంటే చాలా సందర్భాల్లో రద్దీ అయిపోయి తొక్కుకోవడం, క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే ఈ తోపులాట తొక్కిసలాటలో భక్తులు చనిపోవడం మనం వింటూ ఉంటాం వార్తల్లో. అటువంటి జరగకుండా చూసుకోవడం, అలాగే భోజనం విషయంలో కానీ లేదా స్టే చేసే విషయంలో కానీ, అంటే ఏవి అంటే టెంపుల్ సరౌండింగ్లో భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం ఎండోమెంట్ ఆఫీసర్ యొక్క బాధ్యత. అది మనం నిర్వర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత దీనికోసం అంటే ఎండోమెంట్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళి చెక్ చేయాల్సి ఉంటుందా, నిల్చొని ఒక వాచ్మెన్ డ్యూటీ చేయాల్సి ఉంటుందా అంటే కాదు. ప్రతి ఎండోమెంట్ ఆఫీసర్ కూడా తాను కింద మరొక 5 నుంచి 10 మంది ఎంప్లాయీస్ని తాను అపాయింట్మెంట్ చేసుకోవచ్చు. తాత్కాలికంగా టెంపరీగా అపాయింట్మెంట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మీకు ఉంటుంది. టెంపరీగా ఒక 5 నుంచి 10 మంది వ్యక్తుల్ని మీరు అక్కడ టెంపరీగా అపాయింట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధుల్ని వీటిని నిర్వర్తించేందుకు ఈ విధంగా అంటే భక్తుల సౌకర్యం చూసుకోవాలి. దానికి తగినటువంటి ఏర్పాట్ల కోసం ఏమైనా అపాయింట్మెంట్ నియామకాలు ఏమైనా అవసరమైతే టెంపరీ నియామకాలు కూడా నువ్వు చూసుకోవచ్చు. సో అపాయింట్మెంట్ ఈ విధులు కూడా నీకు ఉంటాయి. దాని తర్వాత ఆలయంకి విఐపీలు వస్తూ ఉంటారు. విఐపీలు వచ్చినప్పుడు ఏంటంటే విఐపీ ప్రోటోకాల్ ప్రకారం, అంటే ఆ టెంపుల్స్లో ప్రోటోకాల్ ఉంటుంది. విఐపీలు వస్తే ఏం చేయలేనిది, దాని ప్రకారం ఆ ప్రోటోకాల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎండోమెంట్ ఆఫీసర్. ఆ ప్రోటోకాల్ ఫెయిల్యూర్ అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రతి దేవాలయంకి, అంటే నీకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి దేవాలయాలకి ఒక్కొక్క దేవాలయంకి ఎంత ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ని చూసుకుని ఆ వచ్చినటువంటి ఇన్కమ్ నుంచి దేవాలయం అభివృద్ధికి కొంత అమౌంట్ తీసి నువ్వు అభివృద్ధి చేయొచ్చు, దేవాలయాన్ని అభివృద్ధి చేయొచ్చు. అంటే మొత్తం వచ్చినటువంటి అమౌంట్ మొత్తం కాకుండా కొంత అమౌంట్ తీసి వస్తున్నటువంటి ఇన్కమ్ నుంచి కొంత ఇన్కమ్ని దేవాలయాల అభివృద్ధికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు, ఖర్చు పెట్టవచ్చు. ఇవి ఎండోమెంట్ ఆఫీసర్గా నీకున్నటువంటి డ్యూటీస్. మాస్టారు మరి ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రమోషన్ ఏమైనా ఉంటుందా? ప్రమోషన్స్ ఉంటాయి. ఎస్, చాలా వేగవంతమైనటువంటి ప్రమోషన్లు ఉంటాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్ అనేది అందుకునే అవకాశం అనేది మీకు ఉంటుంది. గ్రేడ్ 3గా అపాయింట్మెంట్ అయిన తర్వాత గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కి, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి, ఇలా ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి మీరు అంచెంచెలుగా ప్రమోషన్ తీసుకుని మీరు ఎదగవచ్చు. ప్రమోషన్లు కూడా ఉంటాయి. మాస్టర్ మరి జీతభత్యాలు ఎలా ఉంటాయి మాస్టర్ అంటే, స్టార్టింగ్ శాలరీ 16,800 పైన ఉంటుంది. ఇంతేనా అని అనకండి మీరు. విషయం ఏంటంటే ఇది బేసిక్, కానీ మీకు అన్ని హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ, ఇతరత్ర అలవెన్స్లు అన్నీ కలిపి మీకు 40,000 వరకు మీ చేతికి అందుతుంది. ఇంకా అందులో మీకు కార్ అలవెన్స్ ప్రభుత్వం, అంటే మీకు ఒక వెహికల్ కూడా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే ఫ్రీ ఇస్తుంది అనమాట. ఫోన్ ఫెసిలిటీ, ఇంకా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఏమేమి ఫ్రీ ఇవ్వాలో అవన్నీ కూడా ఫ్రీ ఇస్తుంది అనమాట. అవసరమైన క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తుంది. అదే హెచ్ఆర్ఏ అని చెప్పన్నాం కదా, ఇతరత్ర అలవెన్స్ కూడా మీకు ఉంటాయి. ఇకపోతే సరే అంతా బాగానే ఉంది, మరి అర్హతలు ఏంటి మాస్టారు? అర్హతలు ఏంటి అంటే, ఈ నోటిఫికేషన్ కోసం అప్లై చేయాలంటే, ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కోసం మీరు అప్లై చేయాలి అంటే ఎనీ డిగ్రీ పాస్ అయితే చాలు. డిగ్రీ పాస్
ఎనీ డిగ్రీ, బిఏ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, బిఎస్సి అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, మీది ఏదైనా డిగ్రీ లేదా ఈక్వలెంట్ అర్హత ఏదైనా ఉంటా సరిపోతుంది. దాని తర్వాత అంతేనా? కాదు. డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్కరికి ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. మీరు తప్పకుండా హిందువై ఉండాలి. హిందువులు కాకుండా వేరే మతస్థులు వారు వస్తే ఈ దేవాలయాల యొక్క ఫండ్ని వారు వేరే విషయాలకి నిధుల్ని మళ్లించే అవకాశం ఉంది. ఇతరత్ర రకరకాల అంటే సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అంటే రిలీజియన్, హిందూ ధర్మం పట్ల నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రమే ఇక్కడ అపాయింట్మెంట్ చేస్తారన్నమాట. ఈ ధర్మం మీద నమ్మకం లేని వారికి ఇక్కడ అపాయింట్మెంట్ అనేది చేయరు. అది కాబట్టి తప్పనిసరిగా నువ్వు హిందువై ఉండాలి, ఇండియన్ హిందూ అయి ఉండాలి. దాని తర్వాత వయోపరిమితి మాస్టారు, దీనికి ఏజ్ ఎంత? చాలామంది ఇక్కడ గుర్తొచ్చేది ఏజ్. కనిష్ట వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కనిష్ట వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సరేలే మాస్టారు, ఇక్కడ కనిష్ట వయసు ఎవరండి గారు? గరిష్ట వయసు చెప్పండి, అక్కడికే వస్తున్నా. గరిష్ట వయసు 42 సంవత్సరాలు. కనిష్ట వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 42 సంవత్సరాలు. ఇంతేనా మాస్టారు? మరి మాకు ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉంటుందా? మా వయస్సులో ఇంచుమించు 42కి అటు ఇటుగా ఉన్నాయి అని చెప్పి మీకు సందేహం అనేది రావచ్చు. ఇక్కడ చూడండి, ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, వీరికి 5 years 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంది. 42 సంవత్సరాలు అయినప్పటికీ మరో 5 సంవత్సరాలు 5 years ఏజ్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అలాగే మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పరిస్థితి ఏంటి సార్? మాలో చాలామంది ఫిజికల్గా ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నాం, మరి మా పరిస్థితి ఏంటి అంటే, వీరికి ఎవరైతే ఫిజికల్గా ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారో వారికి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారన్నమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, ఎన్సిసి ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. మరి ఫీ ఎంత ఉంటుంది? లాస్ట్ టైం ఫీజు 250 రూపాయలు పెట్టారు. 250 రూపాయలు పెట్టారు. ఈసారి ఫీజు ఎంత ఉంటుందో చూద్దాం. దాని తర్వాత విధులు, జీతభత్యాలు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరి సరే అన్నీ బాగానే ఉన్నాయి మాస్టర్, మరి ఎగ్జామినేషన్ స్కీమ్ ఫర్ ద ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఏంటి? దీన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఎండోమెంట్ ఆఫీసర్స్ స్కీమ్ ఫర్ ఎగ్జామినేషన్ పరిశీలన చేస్తే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుందండి. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే మెయిన్స్ అనేది ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్. స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. అంటే 2 స్టేజ్లలో ఫిల్టరేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఉంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఉంది. మరి ఇక్కడ సిలబస్ ఏంటి అనేది పరిశీలన చేస్తే కనుక ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్కి మరియు అదే ప్రిలిమ్స్ అని చెప్పి అంటారు, ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి రెండింటికి కూడా సిలబస్ ఒకటే. ఇక్కడ మెయిన్స్ అంటే ముందు స్క్రీనింగ్ టెస్ట్ చూద్దాం. స్క్రీనింగ్ టెస్ట్లో సెక్షన్ ఏ జనరల్ స్టడీస్
అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఇది 50 మార్కులకి ఉంటుంది. 50 ప్రశ్నలు 50 మార్కులకి ఉంటాయి. ఒక ప్రశ్న 1 మార్కు, 50 ప్రశ్నలు 50 మార్కులు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ ఉంటుంది. దాని తర్వాత సెక్షన్ బి. ఇక్కడ హిందూ ఫిలాసఫీ, అండ్ టెంపుల్ సిస్టమ్. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ దీనికి 100 మార్క్స్ ఉంటాయి. 100 బిట్లు 100 మార్క్స్. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ 150 మార్కులకి టోటల్గా 150 మార్కులకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో కట్ ఆఫ్ అనేది ఏముంటుంది, కట్ ఆఫ్ మార్కులు ఉంటాయి. సో స్క్రీనింగ్ టెస్ట్లో కట్ ఆఫ్ బట్టి మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. సో మెయిన్స్ కూడా ఇదే సేమ్ సిలబస్. ఇప్పుడు మెయిన్స్ విషయానికి వస్తే మెయిన్స్లో కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది 150 మార్కులకి ఉంటుంది. 150 ప్రశ్నలు 150 మార్కులు. దాని తర్వాత ఇది పేపర్ 1. పేపర్ 2 ఇక్కడ సింగిల్ పేపర్ ఉంటుందండి. సింగిల్ పేపర్లోనే సెక్షన్ ఏ, సెక్షన్ బి అనేది ఉంటాయి ఎక్కడ ప్రిలిమ్స్లో. కానీ మెయిన్స్లో సెక్షన్ ఏ ఒక పేపరు, సెక్షన్ బి 2వ పేపర్గా డివైడ్ అయిపోతుంది. ఇక్కడ కూడా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 150 మార్కులకి ఉంటుంది. సో 2 పేపర్లు 150కి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1, పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 150 మార్కులకి పేపర్ 2. మొత్తం ఓవరాల్గా 300 మార్కులకి మెయిన్స్ అనేది ఉంటుంది. ఇది వీటిలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు మెయిన్స్ వెళ్తారు, మెయిన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు పోస్టింగ్ అందుకుంటారు. మరి దీనికోసం సిలబస్ ఏముంది, ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మనం చూసాం కదా. మరి సిలబస్ని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. సిలబస్ చూడండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ కాంటెంపరీ డెవలప్మెంట్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ మరి సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా ఉంటాయి అన్న విషయం ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే మోడర్న్ ఇండియన్ అండ్ ఏపీ చూడండి, మోడర్న్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ మాత్రం చదవాల్సి ఉంటుంది. అంటే యూరోపియన్స్ భారతదేశానికి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి హిస్టరీ ఏదైతే ఉందో దీన్ని మోడర్న్ హిస్టరీ అని చెప్పి అంటారు. ఇండియన్ హిస్టరీ మరి ఏపీ హిస్టరీ అంటే ఆధునిక భారతదేశపు, ఆంధ్రదేశపు చరిత్ర చదవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇండియన్ పాలిటీ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తూ ఇండియన్ పాలిటీని స్టడీ చేసి ఉంటుంది. అలాగే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీని చూడాల్సి ఉంటుంది. ఫిజికల్ మరియు చూడండి జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ చూడాలి, ఏపీ జియోగ్రఫీ చూడాలి. జియోగ్రఫీలో ఏ పార్ట్ చూడాలి, ఫిజికల్ జియోగ్రఫీ మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఫిజికల్ జియోగ్రఫీ మాత్రమే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు.
ఫిజికల్ జియోగ్రఫీ, ఇండియన్ ఏపీ ఫిజికల్ జియోగ్రఫీ అనే విషయం ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు సిలబస్ కాపీలో. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, దీంతో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, మెంటల్ ఎబిలిటీ, ఇవి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా ఉంటాయి. మరి హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్ అన్నటువంటి ఈ సెక్షన్లో మనం చదవాల్సినవి రామాయణం బేసిక్ నాలెడ్జ్, మహాభారతం బేసిక్ నాలెడ్జ్, భాగవతం బేసిక్ నాలెడ్జ్, అష్టాదశ పురాణాలు 18 హిందూ పురాణాలు బేసిక్ నాలెడ్జ్, టెంపుల్ ఆగమస్, వైష్ణవం, శైవం, మదర్ గాడెస్, శక్తేయం, వీటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. హిందూ ఫెస్టివల్స్, క్లాసికల్ ఫైన్ ఆర్ట్స్, వీటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. వేదిక్ కల్చర్ అంటే వేదిక్ హిస్టరీ మరియు ఆ కాలంలో ఉండేటువంటి ఇతిహాసం, ఆ టైంలో ఉన్నటువంటి వాంగ్మయంని, సాహిత్యంని చదవాల్సి ఉంటుంది. హిందూ ఫిలాసఫర్స్ గురించి చదవాల్సి ఉంటుంది. ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్, ఎండోమెంట్ ఆఫీసర్స్ డ్యూటీస్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, వీటి మీద ఎగ్జామిన్ చేస్తారు. ఇది పేపర్ 1, పేపర్ 2కు సంబంధించినటువంటి సిలబస్. అయితే సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మన వాట్సాప్ గ్రూప్ అనేది ఉందండి. మన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ప్రతిరోజు కూడా ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి పేపర్ 1, పేపర్ 2కు సంబంధించినటువంటి మొత్తం పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు ప్రతిరోజు కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను. డియర్ ఫాలోవర్స్, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ రాకముందే అట్లీస్ట్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అన్న పేపర్ అయినా కూడా ఒకసారి రివిజన్ చేయాల్సి ఉంటుంది, ఒకసారి పూర్తి చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం అనేది మీకు సరిపోదు. 45 రోజులు టైం ఇస్తారో తెలియదు, లేదా 2 నెలల టైం ఇస్తారో తెలియదు, 3 నెలల టైం ఇస్తారో తెలియదు, టైం ఎంత ఇస్తాడో తెలియదు. కాబట్టి నోటిఫికేషన్ రాకముందే మీరు ఈ సిలబస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏపీపీఎస్సీ సిలబస్ అంటే మహాసముద్రం అండి. ఎగ్జామ్స్ అనేవి మామూలుగా ఉండవు. గత గ్రూప్ 2 మరి గ్రూప్ 1 ఈ మధ్యకాలంలో కండక్ట్ చేసినటువంటి ఈ ఎగ్జామ్స్ కనుక మనం పరిశీలన చేస్తే పేపర్ స్థాయి ఒక లెవెల్లో ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా పేపర్ అనేది ఉండట్లేదు. కాబట్టి మరి ఆ ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అవ్వాలంటే ఇప్పటి నుంచే మనము ప్రిపేర్ అవుతూ ఉండాలి. మీరు జాబ్ చేస్తున్నారా, డ్యూటీ చేస్తున్నారా, చేయండి. డ్యూటీ చేయండి, జాబ్ చేయండి, లేదా ఏదో పనిలో మీరు బిజీగా ఉండండి. రాత్రికి వచ్చిన తర్వాత రోజుకి ఒక 1 అవర్ నైట్ 8:30 నుంచి 10 o'clock వరకు, లేదా ఏదో ఒక టైం ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి 5:30 వరకు, 6 o'clock వరకు ఏదో ఒక టైంని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆ టైంలో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. సో లాంగ్ టర్మ్లో మనం ప్రిపేర్ అవుతూ ఉంటేనే మనం ఇటువంటి పరీక్షల్లో మనం సక్సెస్ కాగలము. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ అవుతామంటే ప్రిపేర్ అవ్వలేము. ఆ కాంపిటీషన్లో నిల్చోలేము, కాంపిటీషన్ని మనం గట్టి పోటీని ఇవ్వలేము. సో మళ్ళీ వెనకబడకూడదు. కాంపిటీషన్లో గట్టి పోటీ ఇవ్వాలి, మనకంటూ ఒక ఉద్యోగంని రిజర్వేషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పటి నుంచే వీడియో చూసినప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. మనం వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసాం. వాట్సాప్ గ్రూప్లో మీకు ప్రతిరోజు కూడా ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కంటెంట్ అనేది నడుస్తుంది. పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు కూడా మీకు ఇస్తూ ఉంటాను, కంటెంట్ ఇస్తాను, ప్రాక్టీస్ పేపర్స్ ఇస్తాను, గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా ఎండోమెంట్ ఆఫీసర్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే, ముఖ్యంగా తెలుగు సబ్జెక్ట్తో ఎవరైతే ఎంఏ తెలుగు, బిఏ తెలుగు ఎవరైతే చేస్తున్నారో, తెలుగు సబ్జెక్టు తెలుగు మాస్టర్లు ఎవరైతే ఉన్నారో, తెలుగు సబ్జెక్టుతో ఉన్న వాళ్ళు ఇది అందుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే
హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ అంటే ఇక్కడ రామాయణము, మహాభారతము, భాగవతము, అష్టాదశ పురాణాలు, వైష్ణవము, శైవము, అష్టాదశ శక్తిపీఠాలు, తర్వాత ఈ హిందూ ఫెస్టివల్స్, క్లాసిక్ ఫైన్ ఆర్ట్స్, వేదిక్ కల్చరు, హిందూ ఫిలాసఫర్స్, ఇవన్నీ కూడా మనకి తెలుగులో భాగంగా ఉంటాయి, తెలుగు సాహిత్యంలో భాగంగా ఉంటాయి. కాబట్టి మీరు అందుకోవడానికి ఇది సువర్ణ అవకాశం. కాబట్టి ప్రయత్నం చేయండి. నేను కంటెంట్ ప్రతిరోజు కూడా ఇస్తూ ఉంటాను. కంటెంట్ ఇస్తాను, కంటెంట్తో పాటు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తాను. ప్రాక్టీస్ బిట్స్తో పాటు గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ సర్వీసులన్నీ కూడా అందుకోవాలంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింకు వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. జాయిన్ అవ్వండి. వెంటనే మన సిలబస్ అనేది ప్రారంభించేస్తున్నాం. ఆలస్యం చేయము. మనం నోటిఫికేషన్ వచ్చిన లోపే ఒకసారి రివిజన్ పూర్తి చేసేయాలి. సరే, ఆల్ ద బెస్ట్. మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.